అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ఇలా అయితే చాలా కష్టం. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలవడం కష్టం, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం కష్టం. నిజంగా అసలు ఏం మాట్లాడాలని ప్రెస్ మీట్లు పెడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇదైతే మాకు అర్థం కావటం లేదు. ఇలా అయితే ప్రజల్లోనే కాదు, నిజంగా జన్జీలు జన్జెడ్లను మనం చెప్పుకుంటున్నాం, మనం చెప్పేటట్టు చేస్తున్నాం, వాళ్ళలో కూడా మనం చులకనైపోతూ ఉంటాం. మన నాయకుడే ఇలా ప్రవర్తిస్తే మరి మిగిలిన నాయకుల పరిస్థితి ఏంటి? కింది స్థాయి నాయకులు ఏ విధంగా మాట్లాడతారు? ఏమో అర్థం కావడం లేదు. ఇలా అయితే ప్రజల్లోకి వెళ్ళడం చాలా కష్టం. మనం ప్రజల్లో చులకనైపోతున్నాం అని వైసీపీ నాయకులు మదనపడుతున్నటువంటి సందర్భం. ఎందుకయ్యా అని అంటే, ప్రభుత్వాలు సామాజిక ప్రజాక్షేత్రంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటే, అంటే అభివృద్ధి చేయకుండా నీరు గారుస్తూ ఉంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? ప్రశ్నించాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, ప్రజల తరఫున పోరాడాలి. అంతేగాని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బాగానే ఉందని ఆ అభివృద్ధిపై బురద జల్లాలని చూస్తే ప్రజలే కాదు, దేవుడు కూడా క్షమించరు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలియదు, కానీ మన కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే క్రమంలో అంటే ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో సెల్ఫ్ గోల్ కూడా చేసుకున్నారు. మంత్రి లోకేష్ విషయంలో డిఎస్సి 2025లో అవకతవకలు జరిగాయని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కదా. మరి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ క్రమంలో దగా డిఎస్సి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేపడుతుంది. ఇంకోవైపు డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయుల ఆత్మగౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఆ విషయాలు మనకు తెలుసు. అయినా వైసీపీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. డిఎస్సిని దగా డిఎస్సి అని మాత్రం చెప్తున్నారు. అయితే శాసనసభలో మంత్రి నారా లోకేష్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివరణ ఇస్తూనే స్పోర్ట్స్ కోటాలో ఎలా పోస్టింగ్ ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము, మొన్న మధ్య క్రీడాకారిణి పివి సింధుకి కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కదా, దాన్ని కూడా విడమర్చి చెప్పే క్రమంలో ఆ ఘనత కూడా కుటుంబ ప్రభుత్వాన్ని అని లోకేష్ గారు తేల్చి చెప్పారు. ఇది ఇలా ఉండగా శాసనసభలో ఒకవైపు ప్రభుత్వం స్పష్టతను ఇస్తూ ఉండగా శాసన మండలిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రభస చేశారు. అదే విషయంలో తాడేపల్లి వారాంతపు రోజుల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అందులో డిఎస్సి 2025పై అదే ఎదురుదాడి చేశారు. మళ్ళీ అది దగా డిఎస్సి అని చెప్పారు. భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అయితే ఇవన్నీ చేసినప్పుడు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రెస్ మీట్లో లోకేష్ బయట ప్రదర్శించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ క్రమంలో పివి సింధుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది తమ ప్రభుత్వమే అని లోకేష్ చెబుతున్న క్లిప్ ప్లే అయింది. దీంతో వెంటనే సరే సెట్ చేసుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత ఆయన మొహంలో ఆ హావభావాలన్నీ మారిపోయి అవి ప్రెస్ మీట్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీడియా ముందుకు వస్తే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి క్షుణ్ణంగా నొక్కి ఒక్కాడించాలనుకుంటున్నాం, దేన్ని ఎండగట్టాలనుకుంటున్నాం, దీని మీద అవగాహన ఉండాలి. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ తెప్పించుకుని దాని గురించి మనం మాట్లాడాలి. అంతేగాని అవగాహన రాహిత్యం ఉందనుకోండి, ఇలానే ఉంటుంది. మన మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వస్తే చాలు పాపం అడ్డంగా బుక్ అయిపోతున్నారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా అట్లనే పాపం మాట్లాడేటప్పుడు దాన్ని సెల్ఫ్ గోల్ చేసుకోవడంలో మరిన్ని తప్పులు చేస్తున్నారు. ఇదే ఆయన మీద విపరీతమైన ట్రోల్స్కి కారణమవుతుంది. మీడియా ముందు మాట్లాడే క్రమంలో ఆయన మాట తీరు బాగుండో లేదు, పైగా పార్టీ నేతల పరామర్శలకు వెళ్లే సమయంలో ప్రెస్ మీట్లలో మాట్లాడే క్రమంలో కొన్ని రకాల తప్పులు దొర్లుతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. ఇక అధినేత నోటి నుంచి ఆ మాటలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చిరాకు పడుతున్నారు. అయితే తాజాగా లోకేష్పై విమర్శలు చేసేందుకు ఆయన తన ప్రెస్ మీట్లో ప్రయత్నించారు. కానీ అదే లోకేష్ పివి సింధుకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన ఘనత మాదేనని చెప్పి క్లిప్ రావడంతో ఒక్కసారిగా అసహనానికి గురైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అయిపోతుంది. బీభత్సంగా ప్రతి ఒక్కరూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నష్టం చేకూరుస్తుందా, లాభం చేకూరుస్తుందా? మీరు ఒకసారి ఆలోచించండి. అది ఎవరికి తెలియడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేస్తుంది సోషల్ మీడియానే, పలుచన చేస్తుంది కూడా అదే సోషల్ మీడియానే. జనం ముందుకు వస్తే జనం ప్రభంజనం అంటూ చూపిస్తుంది మీడియా, మరి ముందుకు వస్తే ఆణిముత్యాలను చూపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎలా రిసీవ్ చేసుకోవాలనేది ప్రజలకు అర్థం కావడం లేదు. తాజాగా హైదరాబాద్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక వివాహ వేడుకలకి. అయితే అక్కడ జనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పట్టేశారు. తక్కువేంటి అన్నా, జగనన్నా 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 అని బాగా బీభత్సంగా అరుపులు కేకలు, జనాలు బీభత్సం అనమాట. అట్లా ఉన్నారు. అయితే విమానాశ్రయం నుంచి దారి పొడవునా కూడా అదే స్వాగతం పలుకుతూ కనిపించారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, మరి తెలంగాణలో లేదు కదా. కానీ ఇది ఎలా సాధ్యం? ఇది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా, లేకుంటే జన సమీకరణాలు ఏమైనా జరిగాయా?
సాధారణంగా ఒక వివాహానికి హాజరైతే అక్కడ వధువరులను ఆశీర్వదించి వెళ్ళిపోతారు అందరూ, మనకి అందరికీ తెలిసిందే. కానీ వస్తున్నది జగన్ కాబట్టి ఈ జనాలు వచ్చారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకే అర్థం కావడం లేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్రయత్నంలో మరి జన సమీకరణాలు జరిగాయి అన్నది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. నిజం చెప్పాలి అని అంటే జగన్ ప్రతి వారం మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతూ ఉంటారు. అవి వైఫల్యాలు అనే కంటే కూటమి ప్రభుత్వ విజయాలపై బురద జల్లుతున్నారు అని అనాలి అన్న మాటలు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వినబడుతున్నటువంటి మాట. ఇక శాసనసభకు ఎలాగా హాజరు కావడం లేదు కాబట్టి బాధ్యతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల మంచి పాలన అందించేలా చూడడమే జగన్ లక్ష్యంగా కనబడుతుంది. ఓకే, అది మంచిదే. కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ఏమున్నాయి అంటే ఎవరికీ అర్థం కానటువంటి ప్రశ్న. అంతవరకు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ వైఫల్యాలను అడగడుతున్నారు, గుడ్, బాగానే ఉంది. ఎవరైనా చేయాల్సింది అది. ఎందుకంటే ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి క్షేత్రస్థాయి తప్పులను లోపాలను ప్రత్యర్థులు అంటే ఎవరైతే మన ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళదే. ప్రతిపక్షానికి ఉన్నటువంటి బాధ్యత అంతే కదా. అయితే ఇక్కడ జగన్ ఇలా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి పాపం ఏవేవో ఆణిముత్యాలు ఆయన నోటి నుంచి వస్తూ ఉంటాయి. అప్పుడు సోషల్ మీడియాకు ఒకటే ఆహారం. అన్నొచ్చాడు మొదలు పెట్టండి రోయ్ ట్రోల్స్ అన్నట్టు ఉంటుంది. ఇలా మాట్లాడారో లేదో క్షణాల్లో ఆనిముత్యాల చుట్టూ ట్రోల్స్ నడిచిపోతాయి. అందుకే మీడియా ముందుకు జగన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో ఒక రకమైన గుబులు మొదలవుతుంది. ఏం మాట్లాడేస్తాడు, దేని గురించి మాట్లాడేస్తే మళ్ళీ మనం అక్కడ చీప్ అయిపోతాం. జగన్ ఇలా చేస్తూ ఉంటే మనకి అక్కడ చాలా పరుగు పోతున్నట్టు అనిపిస్తుంది అని వాళ్ళు చాలా బాధ. వాళ్ళలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అని అంటే మళ్ళీ ఏం మాట్లాడేస్తే మళ్ళీ మనం దాన్ని కప్పిపుచ్చాలో అన్న భయం వాళ్ళలో వెంటాడుతూ ఉంది. ఆయన చేసే వర్చువల్ ప్రకటనల కంటే డ్యామేజ్ చేసే ఆడిముత్యాలే ఎక్కువ అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఇక జనాల్లోకి వస్తే అదొక ప్రచారం. మళ్ళీ జగన్ జనాల్లోకి వచ్చారనుకోండి, మీరు గమనించారో లేదు, ఎటు చూసినా జనమే కనిపిస్తారు. జైల్లో ఉన్న నేతను పరామర్శించినప్పుడు కానీ, పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్న రైతులు సందర్శించినప్పుడు కానీ, ఎవరైనా మృతి చెందితే బాధిత కుటుంబాలను పరామర్శించినప్పుడు కానీ, ఇలా ఎక్కడికి వెళ్ళు జగన్ వెంటే జనం నీరాజనాలు పట్టాల్సిందే. కానీ సోషల్ మీడియాలో మరింత హైప్గా చూపిస్తూ ఉంటారు. ఆయన ఆడే మాటలు ఎంత ట్రోల్స్ గురవుతాయో ఆయన పర్యటనలో జనం కూడా కనిపిస్తే అలానే హైలైట్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. మరి జనాలు మాత్రం జగన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. మన వాడు మీడియా ముందుకు వచ్చిన వెంటనే అవే శుభాషితాలు, జనాల్లోకి వచ్చిన అవే హైపులు అంటూ ఎక్కువ మంది తేలిగ్గా తీసుకుంటున్నారట. నిజం చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి వచ్చే ముందు దాని గురించి కూలానుకుషంగా బాధ్యతాయుతంతో మెలుగుతూ అక్కడ విషయ పరిజ్ఞానంతో ప్రెస్ మీట్లు పెట్టడం మానేసి ఓ పేపర్ ఒకటి తెచ్చుకుని అందులో ఉండి చదివేస్తే వదిలిపోతుంది అని అనుకుంటే అందులో కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి. లేదా అక్కడ ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చారో ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు కూడా కొన్ని తప్పులు రాస్తూ ఉంటారు. దీన్నే బాధ్యత రాహిత్యం అని అంటారు. మరి అటువంటి అప్పుడు ఆ స్క్రిప్ట్ చూసి చదివేస్తే ఎట్లా కుదురుతుంది? మరి అప్పుడే కదా తప్పులు దొరుకుతున్నాయి. దొరికిన వెంటనే ట్రోల్స్కి అన్నొచ్చాడు మొదలెట్టండి రా ట్రోల్స్ అని మొదలు పెట్టేస్తున్నారు. దీనివల్ల వైసీపీ మరింత డ్యామేజ్ అవుతుంది అని వైసీపీ నాయకుల యొక్క అంతర్మదనం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో తను తిరుగుతూ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ చిరాకు కానివ్వండి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు కానివ్వండి, ఏవైనా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే అది విషయ పరిజ్ఞానం అంటారు. అంటే ప్రజల దగ్గర నుంచి సేకరించారు కాబట్టి ప్రతి విషయాన్ని ప్రెస్ ముందు పెట్టచ్చు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగొట్టచ్చు. కానీ ఇవేమీ చేయకుండా శాసనసభకే రారు. శాసనసభకు వచ్చారు అని అనుకుంటే మరి వస్తారు, వెళ్ళిపోతారు. అది కూడా ఎప్పుడో వాళ్ళు పదవులు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పని. విషయ పరిజ్ఞానం లేకుండా ప్రెస్ మీట్లో ఏదోటి మాట్లాడేద్దాం, ఎలాగైనా మనం మాట్లాడేద్దాం అని అనుకుంటే చెల్లదు. అసలు ఎందుకు చెల్లుతుంది? ప్రజలు చాలా తెలివి మీరిపోయి ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా ప్రజల చెంతకు చేరుతుంది. అటువంటి అప్పుడు మనం చెప్పే మాటలు వాళ్ళు వింటారని ఎలా అనుకుంటాం? అందుకనే అవగాహన రాహిత్యం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టాలి. ఆ ప్రెస్ మీట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట డిఎస్సి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఒకటే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. డిఎస్సి ఎక్కడ, ఏపీపీఎస్సి ఎక్కడ? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎలగబెట్టి మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ప్రతి విషయంపై క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ క్షుణ్ణంగా తెలుసుకోకుండా మనం మాట్లాడితే ట్రోలర్స్కి ఆహారంగా మిగిలిపోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారని అంటే ట్రోలర్స్కి ఆహారమే. వాళ్ళకి మంచి కంటెంట్ దొరికేసినట్టే. ఒక 1 వీక్ వాళ్ళు ఆడేసుకుంటారు భయ్య. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మరి వైఫల్య రాహిత్యం. జగన్మోహన్ రెడ్డి గారి తను తేలికగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకోవడం. ఇలా అయితే 2029లో వైసీపీ అధికారంలోకి రావడం కంటే అబాస్ పాలవడమే ఎక్కువ కనపడుతూ ఉంది. నిజంగా జగన్ ప్రెస్ మీట్లు పెట్టే ముందు విషయ పరిజ్ఞానంతో ముందుకు రావాలి.
అలా వచ్చిన తర్వాతే ప్రెస్ మీట్లు పెట్టాలి. లేదు అని అంటే వైసీపీ నాయకులకి పాపం వాళ్ళ గొంతులో ఎలక్కై పడ్డట్టు ఉంటుంది. ఎందుకు అనంటే ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు అనేసి అదే మీడియా మిత్రులు అడుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంతే కదా, నాయకుడు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతుంటే మరి కింది స్థాయి నాయకుల దగ్గర మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఏమి చెప్పలేరు కదా. దాన్ని మళ్ళీ కప్పిపుచ్చాలి అని అనుకుంటే వాళ్ళు మరికొన్ని అబద్ధాలు ఆడాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి విషయ పరిజ్ఞానం లేదు అని అనడం. అంతకుముందు సజ్జల వారు స్క్రిప్ట్ రాసిచ్చారో లేదా సజ్జల వారు ఆ గ్యాంగ్ స్క్రిప్ట్ రాసిచ్చారో తెలియదు, కానీ దానివల్ల ఏదో ప్రభుత్వంలో ఉండగా సజ్జల వారు సకల శాఖ మంత్రిగా ఆయనే రావడం, సకల శాఖ మంత్రిగా ఆయనే బాధ్యతలు స్వీకరించి ప్రతి విషయాన్ని ఆయనే మీడియా ముందు ప్రస్తావిస్తూ ఆయనే సమాధానం చెప్పుకుని వచ్చారు. కాబట్టి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల్లో అంటే మరికొన్ని 2-3 సంవత్సరాల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అని అంటే నాయకుడు ఇంకా మరింతగా అభివృద్ధి చెంది ఉండాలి. ఆ అభివృద్ధిని, ఆ విషయ పరిజ్ఞానాన్ని, ప్రజాక్షేత్రంలో ఉన్న వైఫల్యాల్ని టక నోటితో చెప్పేసేటట్టు ఉండాలి. కానీ జగన్ గారు అదేమీ లేదు. తను శాసనసభకు వెళ్ళరు, ప్రజాక్షేత్రంలోకి అసలే వెళ్ళరు. ఎక్కడైనా శవం కనపడితే వెళ్తారు, లేదు ఏమైనా పెళ్లికి పెడతారు, లేదా ఎక్కడ జనాన్ని సమీకరించే కార్యక్రమాలు ఉంటే వెళ్తారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు కదా. గమనించినప్పుడు 2029 ఎన్నికల్లో వైసీపీ ఎట్లా గెలుస్తుంది? ఈ ప్రశ్న వైసీపీ నాయకుల్లోనే బాగా ఎక్కువగా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.